హాయ్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లోకంలో చూస్తే ఎలా ఉన్నాయంటే ఈ రోజులు ఐక్యత అనేది ఎవరి మధ్యలోనూ కనిపించటం లేదు. కుటుంబాల్లో ఐక్యత లేదు, స్నేహితుల మధ్య, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య ఈ ఐక్యత అనేది మనకు అసలు కనిపించటం లేదు. అసలు ఆలోచన అభిప్రాయాలే లేకుండా పోయినాయండి. ఎవరు చూసినా మనము వేరుగా ఉండాలి, ఇండివిజువల్ లైఫ్నే కోరుకుంటున్నారు. కానీ మరి మన పూర్వీకుల్లాగా ఉమ్మడి కుటుంబాలుగా కలిసి మెలిసి ఉండాలనేటువంటి ఆలోచన ఇప్పటి ప్రజలకైతే కనిపించటం లేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, కీర్తన 133 అధ్యాయంలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. దేవుడు తన సంఘం అంతా కలిసి ఉండాలని కోరుతున్నాడు, తన పిల్లలు కలిసి ఉండాలని కోరుతున్నాడు. ఐక్యతగా ఉంటే బలం ఉంటుంది, సాతాన్ని మనం జయించగలుగుతాము. దేవుడు మిమ్మల్ని ఐక్యపరచునుగాక.